వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దియా భాస్కర్. ఈరోజైతే మనం ఈ వీడియోలో మా ఫ్రెండ్ మ్యారేజ్ చూద్దాము. అయితే మ్యారేజ్ రోజు మార్నింగే విడిదింటి నుంచి పెళ్లి కూతురిని తీసుకెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. ఒక్కో చోట ఒక్కో సాంప్రదాయాలు అలా ఉంటాయి కదా. అయితే ఆ విలేజ్లో మార్నింగ్ పెళ్లి కూతురిని తీసుకొచ్చేటప్పుడు ఇంకా విలేజ్లో మొత్తం తిప్పి తీసుకొచ్చారు విడిదింటికి. తర్వాత పెళ్లి కూతురిని చర్చికి తీసుకువెళ్లే ముందు కూడా విలేజ్ మొత్తం కార్లో తిప్పి తీసుకువెళ్ళారు చర్చ్ దగ్గరికి. భలే అనిపించింది. ఇంకా చాలాసేపు మొత్తం నడుస్తూ ఉన్నాం మేమైతే. అసలు పెళ్ళంటేనే ఫస్ట్ పెళ్లి కూతురు వస్తుండగా విలేజ్లో అందరూ వచ్చి బయటకు వచ్చి భలే తొంగి తొంగి చూస్తారు కదా. అలా చూస్తూ ఉంటే భలే అనిపించింది ఆ రోజు. అన్నీ నేను క్యాప్చర్ చేసుకోవడమే కానీ నన్ను ఎవరు క్యాప్చర్ చేయరే. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. పెళ్లి రోజు కూడా మేమైతే చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ చాలా అంటే చాలా హడావుడి అయిపోయింది. కొంచెం లేట్ అయిపోయింది ఆ రోజు విడిదింటి నుంచి రెడీ అయ్యి వెళ్ళేసరికి చర్చ్కి. ఆ బ్రైడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీకు కూడా నచ్చిందా? అయితే లైక్ చేసి కామెంట్ చేసేయండి సూపర్ అని చెప్పి. మీ విలేజెస్లో కూడా ఇలాగే పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్తారా? సిటీలో అయితే ఎలా చేస్తారు అనేది కూడా మీకు ఐడియా ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా కార్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా చాలా దూరం నడిపించారు. మేమైతే నడుస్తూ ఉన్నాము. పెళ్లి కూతురు చక్కగా కార్లో వస్తుంది. కొన్ని చోట్ల అయితే పెళ్లి కూతురిని కూడా నడిపిస్తూ తీసుకొని వెళ్తారు, అప్పుడు అందరు చూస్తారు అని చెప్పి. మ్యారేజ్లో మొత్తం క్యాప్చర్ చేసి మంచిగా ఎడిట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ అస్సలు ఖాళీ లేదు చర్చ్లో. చర్చ్ మొత్తం ఫుల్గా నిండిపోయింది. ఇంకా ప్లేస్ సరిపోక చాలా వరకు జనం బయట రిసెప్షన్ దగ్గర కూడా వెయిట్ చేశారు. అంతమంది వచ్చారు. వీడియోస్ తీసుకోవడానికి కూడా అసలు ప్లేస్ లేదు. ఇంకా మా ఫ్రెండ్ ఎలాగోలా కొంచెం క్యాప్చర్ చేసింది. ఇంకా మేము ముందు చర్చ్లోకి వెళ్ళే వీడియోనే ఎక్కువ ఉంది. బ్రైడ్ ఎంట్రీ అవన్నీ మంచిగా జరిగాయి. అంటే మేము ప్లాన్ చేసాము మిడిల్లో బ్రైడ్ ఉండేలాగా, అటు ఇటు మేము ఉండేలాగా, కానీ కుదరలేదు. ఇంకా బ్రైడ్స్ మేడ్స్లా అలా కూడా ప్లాన్ చేసుకున్నాం కానీ అంతా ప్లాన్ చేశాక అక్కడికి వెళ్ళాక హడావుడి అయిపోయి చేంజ్ చేసుకున్నాము. అంటే ఈవినింగ్ టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పి సేమ్ అవుట్ఫిట్స్ ప్లాన్ చేసాము. ఇంకా బొకేస్ కూడా ప్లాన్ చేసాము కానీ అరేంజ్ అవ్వలేదు. ఇంకా పువ్వులతో పెళ్లి కూతుర్ని ఇన్వైట్ చేద్దాము చర్చ్లోకి అలా అనుకున్నాము. ఫ్లవర్స్ పెటల్స్ ఉంటాయి కదా, అవన్నీ ముందే తీసి అరేంజ్ చేసుకున్నాము ఒక ప్లేట్లో. మా డైని క్యారీ చేస్తుంది కదా, ఇంకా వాటితో చర్చ్లోకి ఎంటర్ అయ్యే ముందు కాళ్ళ దగ్గర అలా చిన్నగా వేద్దాము అనుకున్నాము. అసలు చర్చ్లో ఖాళీ లేదు కదా, ఇరుగ్గా అనిపించింది. ఇంకా అది క్లియర్గా క్యాప్చర్ కూడా చేసుకోలేదు. మ్యారేజెస్లో మనం అనుకున్నవి కొన్ని జరగదు కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చర్చ్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది, ఇవే ఉండదు ఎక్కువ అని చెప్పి. ఇంకా చిన్నగా మేము క్యాప్చర్ చేసుకున్నాము ఎలాగోలా. అది కూడా మా వాళ్ళే క్యాప్చర్ చేశారు. అప్పటికి గ్రూమ్ వచ్చేసి ఉన్నారు కదా. ఇంకా గ్రూమ్ వచ్చేసరికి వాళ్ళేమో సాంగ్స్ పాడుతూ ఇంకా అవన్నీ మాట్లాడుతూ ఉన్నారు మేము వెళ్ళేసరికి. ఇంకా బ్రైడల్ ఎంట్రీకి ఏమో తనకి మ్యూజిక్ ప్లే చేశారు వచ్చే ముందు. ఇంకా మేము అప్పుడు ఫ్లవర్స్ వేసి వెంటనే వెళ్ళి ఒక సైడ్ కూర్చున్నాము. నేనైతే మ్యారేజ్ మొత్తం క్లియర్గా చూద్దాము, బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ కదా మంచిగా విట్నెస్ చేద్దాము అలా అనుకున్నాను కానీ కుదరలేదు. కరెక్ట్గా అది రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే టైంకే నేను బయటకు వెళ్ళాను గిఫ్ట్ తీసుకురావడానికి. మేము బ్రైడల్ డే ఫంక్షన్ రోజే ఒకసారి గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళాము. ఆ రోడ్స్ అస్సలు బాగాలేదు, అయినా కానీ ఇంకా వెళ్ళి చూసి వచ్చాం కానీ సెట్ అవ్వలేదు. ఇంకా నియర్ బై ఇంకో విలేజ్లో ఉన్న వేరే ఊరు వెళ్ళి ఇంకో గిఫ్ట్ తీసుకురావడం జరిగింది. మేమేం గిఫ్ట్ ఇచ్చుంటాము గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి. ఇంకా పెళ్లి కూతురు అయితే ఎంటర్ అయిపోయింది. నేనైతే మ్యారేజ్లో మెయిన్గా ప్రామిసెస్ చేస్తారు కదా, అవి చూద్దాం అనుకున్నాను. ఇంకా బ్రైడ్ అండ్ గ్రూమ్ ప్రామిస్ చేసేటప్పుడు మంచిగా అది విట్నెస్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇలా అయితే మేము ఇంకా పెటల్స్ కింద వేసి బ్రైడ్ని అయితే ఇన్వైట్ చేసాము చర్చ్లోకి. ఫైనల్లీ మై ఫ్రెండ్ గాట్ మ్యారీడ్ అండ్ హీ ఈస్ టైయింగ్ ద నాట్. I felt very happy while watching this and wanted to share with you all. This is an incredible moment in Pravalika and Ranjit Kumar's life. Wishing you a very happy married life, my dear Pravalika and Ranjit Kumar brother. Finally, it's happened happily ever and this moment is so precious. God bless you abundantly to this new journey. One more wicket is out in my gang. Finally it's done. Thank you for watching. If you liked it, please like and don't forget to comment and share with your family and friends.
and please subscribe to our channel for more videos, and please watch Pelli Muchatlu part 1 and healthy celebrations regarding this marriage. Thank you. Bye bye.